పట్టణంలోని విఠ సుబ్బరత్నం కళ్యాణ మండపంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వైసీపీ ఇన్ఛార్జు కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు పరిశీలకులు బ్రహ్మానందరెడ్డి, జిల్లా వైసీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వారు అన్నారు. ఇక వైసీపీ నాయకులలో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందని జిల్లా వైసీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును నమ్ముకుంటే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాదని, మోసం గ్యారంటీ అని శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద ప్రజలు చూపించే ఆదరణని, జనాదరణని ఓడవలేక కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి లిక్కర్ కేసులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద, చేరెడ్డి భాస్కర్ గారి మీద, ఇంకా చాలా మంది మీద కావాలని కేసులు పెట్టేసి అమాయక ప్రజల మీద కూడా అరెస్టులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ మొత్తం గవర్నమెంటే మొత్తం సేల్ చేసింది. గవర్నమెంట్ షాపులే సేల్ చేసినాయి. అసలు లిక్కర్ స్కామే లేకుండా ఉన్నప్పుడు కావాలనేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ గారి చుట్టూ ఉండే మెయిన్ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లిక్కర్ మాఫియా అని చెప్పి, స్కామ్ అని చెప్పేసి ముసుగులో